హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం ఆఫీస్కి వస్తున్నప్పుడు ఒక మంచి విషయం జరిగింది. అది మీ అందరికీ షేర్ చేస్తే ఖచ్చితంగా కొంతమందికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. అదేంటంటే ఆఫీస్కి వస్తున్నప్పుడు ఒక ఆయన సార్ సార్ అని చెప్పని పిలిచారు. ఎవరని చెప్పని ఆపి చూస్తే ఒక ఫాదర్ అండ్ సన్. ఆ సన్ను ఇంతకుముందు మన దగ్గర ఓల్డ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్. ఏమన్నారంటే, సార్ ఇట్లా మా వాడికి జాబ్ వచ్చిందనండి, మొన్న శాలరీ కూడా వచ్చింది, ఫస్ట్ శాలరీ వచ్చింది. ఫస్ట్ శాలరీ ఇవ్వురా అని చెప్పనంటే, నీ పేరు మీద ఒక ఎఫ్‌డి ఏస్తాను, లేదంటే ఏదో చేద్దాము అని చెప్పనంటే, లేదు నాకు కావాలి నేను ఇవ్వను అని చెప్పంటున్నాడండి. వాడు పోనీ ఏం చేస్తున్నావురా, నువ్వేం చేస్తున్నావు అని చెప్పని అడిగినా కూడా అది చెప్పట్లేదు. కనీసం మీరైనా సరే అడగండి అని చెప్పని అడిగితే, సరేనని చెప్పనన్నా. లేదు సార్ నేను చెప్పను సార్ అన్నాడు. కాదమ్మా చెప్పమ్మా అని చెప్పంటే, అయితే మా నాన్నగారు ఉంటే నేను చెప్పను సార్ అని చెప్పనంటే, సరే అని చెప్పని ఆయన కొద్దిగా పక్కకెళ్ళమని చెప్పని కూర్చొని చెప్పమన్నా. ఏం చేస్తున్నావు చెప్పనంటే, సార్ ఈ డబ్బుతో నా మొదటి శాలరీతో మా నాన్నగారికి, మా అమ్మగారికి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకుందాం అనుకుంటున్నానండి అన్నారు. ఒక రకంగా నాకు చాలా ఆనందం వేసింది. మంచి నిర్ణయం. ఎందుకని అట్లాగా అని చెప్పి అనుకుంటే అతను చెప్పిందేంటంటే, సార్ మా కొలీగ్స్ ఉన్నారండి. ఒకతనుకి వాళ్ళ ఫాదర్‌కి సిక్ అయి హాస్పిటలైజ్డ్ అయితే వాళ్ళకి చాలా ఆస్తి ఉంది. కానీ హాస్పిటల్ అయినప్పుడు దగ్గర దగ్గర 11,00,000 బిల్ అయితే అది కట్టలేక చాలా చాలా ఇబ్బందులు పడ్డారండి వాళ్ళు. ఆస్తి చాలా ఉంది. కానీ ల్యాండ్సు, బిల్డింగ్స్ వాటిల్లో ఉంది. లిక్విడ్ క్యాష్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడ్డారండి. రెండో వ్యక్తి అతను మా ఫ్రెండే. కానీ ఈ సాఫ్ట్‌వేర్ రెసిషన్ వల్ల అతనికి ఉద్యోగం పోయింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ సిక్ అయ్యి హాస్పిటల్‌కెళ్తేనేమో వాళ్ళకి హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు తీసుకోమంటేనేమో కంపెనీ కవరేజ్ ఉంది కదా అని తీసుకోలా. ఇప్పుడేమో ఉద్యోగం పోయింది. తర్వాత పాలిసీ తీసుకోలేదు. ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఎక్స్‌పెండిచర్ మీట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డారు. సో, ఇవి 2 గమనించి ఖచ్చితంగా ముందు మా పేరెంట్స్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకోవాలని చెప్పని, సో, తనకొచ్చిన మొదటి జీతంతో నేను పాలిసీ తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇది మా నాన్నగారికి చెప్తే ఒప్పుకోరండి. అందుకని చెప్పని చెప్పకుండా చేస్తానని అన్నాడు. అసలు నిజంగా ఆ అబ్బాయిని ఒక్కసారిగా దిగి హగ్ చేసుకోవాలనిపించింది. సో, చిన్న పిల్లవాడైనా ఎంత మెచ్యూరిటీతో ఆలోచించాడు అని అని చెప్పని. ఫ్రెండ్స్, ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా లైఫ్‌లో ఉండవలసిన మొదటి సేవింగ్ ఏదైతే ఉన్నదంటే అది తర్వాత హెల్త్ ఇన్స్యూరెన్సు, తర్వాత యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్సు, తర్వాత ప్రాపర్టీ ఇన్స్యూరెన్సు. ఈ 4 ఇన్స్యూరెన్స్‌లు సఫిషియెంట్ కవరేజ్. ఏదో ఉంటే కాదండి. మన లైఫ్ వాల్యూకి ఎంతైతే కావాలో అంత సఫిషియెంట్ కవరేజ్ ఉన్న తర్వాతే ఇంక ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా అది గోల్డ్ అయినా, షేర్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ల్యాండ్స్ అయినా, బిల్డింగ్స్ అయినా. సో, అటువంటిది చిన్న వయసులోనే అతనికి అంత మెచ్యూరిటీగా పేరెంట్స్‌కి హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ తీసుకోవాలనిపించడం అనేది చాలా ఆనందంగా ఉంది. తర్వాత వాళ్ళ నాన్నగారికి మరలా కన్విన్స్ చేసి చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు మీ అబ్బాయి తీసుకున్న దానికి యాక్సెప్ట్ చేయండి అని చెప్పన్నా. చాలా అద్భుతంగా ఉంది. మీలో కూడా ఎవరికైనా గనక